వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బిజీ లైఫ్, హెక్టిక్ షెడ్యూల్. సో ఈ షెడ్యూల్స్ అన్నిటి మధ్యలో మనకి కొన్నిసార్లు అసలు బుర్ర పనిచేయదండి. మార్నింగ్ లేస్తూనే అసలు ఏ ఐటమ్ చేయాలి, ఏ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అస్సలు ఆలోచనకి రాదు. సో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చక్కగా టేస్టీగా క్విక్ గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఈ రోజు మీ ముందుకు తెచ్చాను. అదే క్రిస్పీ వీట్ దోశ. చక్కగా కరకరలాడుతూ ఉంటుంది. అండ్ దాని గురించి చెప్పడం ఎందుకులేండి, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి నేర్చేసుకోండి. క్రిస్పీ వీట్ దోశని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం దోశ బ్యాటర్ ని ప్రిపేర్ చేసేసుకుందాం. సో దీంట్లోకి గోధుమ పిండి, అండ్ బియ్య పిండి. సో రెండు కలుపుకోవడం వల్ల మనకి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. సో దోశలో చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ దోశ. సో కొంతమందికి దోశలు క్రిస్పీగా ఉంటే చాలా నచ్చుతుంది. అఫ్ కోర్స్ నాకు కూడా దోశ క్రిస్పీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకనే ఆ క్రిస్పీనెస్ రావడానికి మనం గోధుమ పిండి అండ్ బియ్య పిండి రెండు యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇందులో సాల్ట్, సో మన టేస్ట్ కి తగినంత సాల్ట్, ఆ తర్వాత అల్లం ముక్కలు అండ్ మిర్చి. సో చిన్నగా చాప్ చేసుకున్న మిర్చి వేసుకొని మనం కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో వాటర్ కూడా మిక్స్ చేసుకొని దోశ బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకుందాం. సో ఇంత ఈజీగా ప్రిపేర్ అయ్యేదాని కోసం, అది కూడా ఇంత టేస్టీగా ప్రిపేర్ అయ్యేదాని కోసం మనం అసలు మర్చిపోయి ఇలాంటి ఫుడ్స్ మర్చిపోయి బయటకు వెళ్ళి తినడం అలవాటు చేసుకున్నాం. సో లేచి వెంటనే జస్ట్ ఒక 5 minutes ఆలోచించండి. ఓకే, ఇవాళ ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం, ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీకే ఏదో ఒక ఐడియా తడుతుంది. సో అలా సర్చ్ చేసి నేనైతే చాలా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ని రెడీ చేస్తున్నా. నాకైతే చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి. అండ్ టేస్టీగా ఉన్నాయో లేదో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చెప్తే బాగుంటుంది కదా, నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తూ ఉండండి. ఎస్, చూసారు కదా, మనం దోశ మిక్స్ని రెడీ చేసుకున్నాం. అండ్ అయిపోలేదు అప్పుడే దీనికి మనం కొంచెం సీజనింగ్ చేసుకోవాలి. సో క్రిస్పీ దోశ అంటే ఓన్లీ ఆ ప్లెయిన్ దోశ వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. మనకి మధ్యలో సీజనింగ్స్ తగులుతూ ఉంటే ఆహా, ఆ టేస్టే వేరు. సో పాన్ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేద్దాం. ఆయిల్ కూడా మనకి కొంచెం వేడవ్వాలి. సో రెగ్యులర్గా ఇంట్లో అయితే ఇడ్లీ ఉంటుంది, లేకపోతే దోశ ఉంటుంది. డైలీ ఈ రెండే తినాలంటే ఎంత బోర్ చెప్పండి. అఫ్ కోర్స్ నాకు కూడా అంతే బోర్ కొట్టేది. కానీ ఎప్పుడైతే నేను ఇన్ని వెరైటీస్ నేర్చుకున్నానో ఆ బోర్ అంతా పోయింది. సో ఇప్పుడు చక్కగా ఓన్లీ దోసాస్లోనే నాకు నచ్చిన వెరైటీ దోశ వేసుకో తింటున్నా. సో మీరు కూడా అలాగే అయ్యో రెగ్యులర్గా దోశ అన్నా ఇంట్లో అనుకోకుండా ఇక్కడ దోశ ఉందనుకోండి, కొంచెం దానికి ఏం యాడ్ చేస్తే టేస్ట్ ఎక్కువ అవుతుంది అని ఆలోచిస్తూ మీకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ వేడైంది, ఇందులో ఆవాలు, జీరా అండ్ కరివేపాకు, ఈ మూడు వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్నాం. జీరా చాలా మంచిదండి. సో మనకి కాఫ్, కోల్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికీ జీరా చాలా మంచి మెడిసిన్. అందులో ఇప్పుడు వింటర్ సీజన్లో మనకి జీరా ఏదో ఒక రకంగా మనం తీసుకుంటూ ఉండాలి. సో మార్నింగ్ లేచిన వెంటనే మనం ఫస్ట్ చేసేది అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, ఫస్ట్ మీల్ ఇన్ ద డే బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్లో జీరా యాడ్ చేసుకుంటే మనకి డే అంతా కూడా కొంచెం ఆ కాఫ్, కోల్డ్ ఉంటే కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా, దీన్ని మనం ఆఫ్ చేసుకొని అండ్ మనం దీన్ని కంప్లీట్ దోశ మిక్స్ వేసేద్దాం. ఆహా, దోశ వేయకముందే ఎప్పుడెప్పుడు వేస్తాను, ఎప్పుడెప్పుడు తింటాను అనిపిస్తున్నాను నాకు.
సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఎస్, దోశ మిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, సో ఇది బాగా మనకి ప్యాన్ మొత్తం హీట్ అవ్వాలి. అప్పుడే దోశ వేసిన వెంటనే కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. సో ఇదైతే చాలా బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని దోశలు వేసుకుందాం. సో దోశ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని దోశ వేసుకోండి. సో క్రిస్పీ దోశ కదా, మనకు కొంచెం పలుచగా ఉంటేనే బెటర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే మనకు ఆ క్రిస్పీనెస్ రావాలి కదా. సో క్రిస్పీనెస్ కోసం కొంచెం ఆయిల్ వేసుకుంటే ఎస్. సో ఇలా వేడివేడిగా దోశలు చేసుకొని క్రిస్పీగా తింటే ఎన్నైనా తినగలం కదా. సో బ్రేక్ఫాస్ట్ అంత టేస్టీగా ఉంటేనే మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ తినగలం. అండ్ ఏ ఫుడ్ అయినా మనం ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ తింటేనే మన బాడీకి అది పడుతుందంట. ఇష్టం లేకుండా ఏ ఫుడ్ తిన్నా కూడా వేస్ట్ అండి. సో మీరు తినే ఇంత కొంచెం ఫుడ్ అయినా చక్కగా ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోండి, టేస్టీగా ఉండి ఎంజాయ్ చేయండి. మనం దోశని బాగా రోస్ట్ చేసుకోవాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇలా అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ ఇంకేమైనా కావాలి అనుకుంటే లైట్గా క్యారెట్ తురుము యాడ్ చేసుకోవచ్చు, లేదా కొబ్బరి తురుము. ఇవన్నీ కూడా జస్ట్ కొంచెం పైన అలా యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్ అంటారు కదా, అది వస్తుంది. సో మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అండ్ దోశ మీ అందరూ రెగ్యులర్గా చేసేదే కాబట్టి నేను స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు మీకు. సో నేను చెప్పా కదా, మనం ఏం చేసినా కానీ మన టేస్ట్కి తగ్గట్టే చేసుకోవాలి. ఎస్, ఇప్పుడు దీన్ని వావ్, చూసారా మరీ ఎక్కువ రోస్ట్ అయిపోలేదు అండ్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంది. సో మనం దీన్ని రెండో వైపు కూడా కాల్చుకుందాం. సో మీరు దీన్ని కొంచెం పల్చగా వేసుకుంటే క్రిస్పీనెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మరీ థిక్గా కాకుండా, ఆల్రెడీ మనం చూసారా బ్యాటర్ కూడా పల్చగానే ప్రిపేర్ చేసుకున్నాం, అలా ఉంటేనే దోశ క్రిస్పీనెస్ వస్తుంది. సో రెండు వైపులా కూడా మనం బాగా కాల్చుకోవాలి. సో ఇందులో బియ్యం పిండి యాడ్ చేసాం కదా, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో దోశలు సాఫ్ట్గా రావాలంటే ఎందులో అయినా కానీ కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తే సరిపోతుంది. చూద్దాం, ఇది మనకి రెడీ అయిపోయినట్టుంది. ఎస్, సెకండ్ వైపు కూడా మనకి బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వావ్, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. రెడీ అయిపోయింది. మరి ఇలా వేడివేడిగా ఇస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి? డెఫినెట్గా ఇష్టం లేని వాళ్ళు కూడా 2 వేయి 3 వేయి అని మీతో వేయించుకుంటూ చక్కగా దోశలన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. మరి ఇది వేడివేడిగా ఉంది, నాకు దీన్ని టేస్ట్ చేయాలని ఉంది. కానీ టేస్ట్ చేయడానికంటే ముందు క్రిస్పీ వీట్ దోశ ఎలా రెడీ చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి మరొకసారి చూసేద్దాం. క్రిస్పీ వీట్ దోశకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ కొద్దిగా. క్రిస్పీ వీట్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం నీళ్లు కూడా వేసుకొని దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఆ తరువాత దోశ బ్యాటర్ లో పోపు మిశ్రమం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా పాన్ పై దోశ బ్యాటర్ ను దోశలా వేసి పైనుంచి నూనె వేసుకుని 2 వైపులా కాల్చుకుంటే క్రిస్పీ వీట్ దోశ రెడీ. క్రిస్పీ వీట్ దోశకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. దీన్ని టేస్ట్ చేసి
ఎలా ఉందో చెప్తా. ఎస్, చాలా క్రిస్పీగా వచ్చింది. ఆహా, దోశ అయితే అదిరింది. చాలా సాఫ్ట్ గా ఉంది. సీజనింగ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. దోశ అయితే సింప్లీ సూపర్ అని చెప్పాలి. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయాలి. ఎందుకంటే మనకి బిజీ లైఫ్ లో ఏం చేసుకోవాలో అని అర్థం కానప్పుడు చక్కగా ఇలా దోశలు వేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయండి. సో దోశ అయితే ప్రిపేర్ చేశాను, అయిపోయింది. మరి దీనికి డెఫినెట్ గా కాంబినేషన్ కావాలి కదండి. నార్మల్ గా అయితే మీరు కొబ్బరి చట్నీయే అంటారు, కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో దీనికి కాంబినేషన్ గా మనం చేయబోతున్నాం మస్టర్డ్ గ్రీన్ కర్రీ. మరి అది ఎలా రెడీ చేయాలి నేను చేస్తాను, మీరు చూస్తూ నేర్చేసుకోండి. మస్టర్డ్ గ్రీన్ కర్రీని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. సో పాన్ కొంచెం వేడవ్వాలి మనకి. సో రెగ్యులర్ గా దోశ అన్నిట్లోకి మనం చట్నీనే యూజ్ చేస్తాం, కానీ ఇందులో కొంచెం వెరైటీగా మంచి కాంబినేషన్ ఒక కర్రీ చేస్తున్నాం. సో ఇది దోశ వీటన్నిటిలో కూడా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఒకే టైప్ ఎందుకండి, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉండాలి. ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ బాగా వేడవ్వాలి మనకి. సో మస్టర్డ్స్ అంటే మీకు తెలిసిందే కదా, ఆవాలు. సో ఆవాలు మనం నార్మల్ గా సీజనింగ్ కి యూజ్ చేస్తాం, కానీ ఆవాలు యూజ్ చేసి మనం ఈరోజు ఏకంగా కర్రీనే చేస్తున్నాం. సో నిజం చెప్పాలంటే ఏ డిష్ కైనా కూడా సీజనింగ్ అంటే పోపు యాడ్ చేస్తే టేస్ట్ ఆబ్వియస్ గా పెరిగిపోతుంది. మరి పోపులో మెయిన్ వాడేది మనం ఆవాలు. సో అలాంటి ఆవాలతో ఇవాళ మనం కర్రీ చేయబోతున్నాం. అంటే ఇంకెంత టేస్టీగా ఉంటుందో ఆలోచించండి. సో ఆయిల్ వేడిన తర్వాత నేను జీరా వేసుకున్నాను అండ్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం. సో మస్టర్డ్ అంటే ఈ ఆవాలు ఉన్నాయి కదా, ఈ ఆవాల పేస్ట్ని పూర్వకాలంలో ఎక్కువ ట్రెడిషనల్ వంటలకి వాడేవారంట. అంటే ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అయినప్పుడు, నెక్స్ట్ వీటన్నిటిలో భోజనం పెట్టేటప్పుడు ఆవాలు ఉంటాయి కదా, సో ఆవాల పేస్ట్తో ఏదో ఒక కర్రీ చేసేవాళ్ళు, చేసి ఎక్కువగా ట్రెడిషనల్ వంటలు చేసేవారు. సో మనం రాను రాను దాన్ని ఒక పోపు కింద యూజ్ చేస్తున్నాం, కానీ అది లేకపోతే అసలు టేస్టే రాదు. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం గార్లిక్ కూడా యాడ్ చేద్దాం. అండ్ తర్వాత కొంచెం ఇంగువ, అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకుందాం. సో గార్లిక్ అసలు రోజు తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ దగ్గరికే రావంట, కానీ మనం తింటామో చెప్పండి? లేదు. కాబట్టి ఇలా కర్రీస్ చేసుకునేటప్పుడు, ఏదైనా చట్నీస్ చేసుకునేటప్పుడు, ఎలాగో మీరు ఆయిల్లో కొంచెం సీజనింగ్ చేస్తారు, అన్నీ చేస్తారు, అందులో కొంచెం గార్లిక్ కూడా యాడ్ చేసేయండి. సో గార్లిక్ కూడా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఈజీగా తినేయచ్చు. సో ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. గార్లిక్ కూడా ఫ్రై అవుతుంది అండ్ కరివేపాకు కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ ఎండుమిర్చి, సో ఇవి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవి కూడా యాడ్ చేసి మనం సో ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాం. సో ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులో స్పైసీనెస్ కోసం మనం ఓన్లీ ఎండుమిర్చినే యూజ్ చేస్తున్నాం, అంటే పచ్చిమిర్చి ఇంకేం యూజ్ చేయట్లేదు. అయినా మార్నింగ్ టైం కదా, నేను కొంచెం తక్కువ వేసుకున్నా, ఎందుకంటే మార్నింగ్ టైం అంత ఎక్కువ స్పైసీ ఫుడ్ తినకూడదు. సో రోజంతా మనకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, కాబట్టి మార్నింగ్ టైం కొంచెం తక్కువ స్పైసీనెస్నే ప్రిఫర్ చేయండి. లేదా ఇలాంటి కర్రీ మీరు మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నట్టయితే మీరు అప్పుడు మీ ఇష్టం, మీకు కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువ ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఇందులో నేను స్ప్రౌట్స్ కూడా వేసుకుంటున్నా. సో స్ప్రౌట్స్ మొలకెత్తిన పెసలు తీసుకున్నా.
సో స్ప్రౌట్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి, మీకు తెలుసు కదా. మీకు నచ్చిన స్ప్రౌట్ని తీసుకోవచ్చు. కాకపోతే మనం ఇప్పుడు మస్టర్డ్ చేసినాం కదా, మస్టర్డ్కి అండ్ పెసల్కి మంచి టేస్ట్ ఉంటుంది. సో ఈ రెండు మిక్స్ అవుతే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నేను పెసల్ ప్రిఫర్ చేశాను. సో కదా ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఇందులో మనం టొమాటోస్ని కూడా యాడ్ చేసేద్దాం. అండ్ టొమాటోస్ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. సో రెగ్యులర్గా ఒకే టైప్ ఆఫ్ చట్నీ ఎందుకు చెప్పండి, దోశతో ఓన్లీ చట్నీ అయినా కర్రీ ఎందుకు ట్రై చేయకూడదు అనుకున్నప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. ట్రై చేస్తే సూపర్గా వచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తున్నా, డెఫినెట్గా ట్రై చేయండి. సో అన్నీ ఫ్రై అయిపోయాయి. అండ్ స్ప్రౌట్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి కుక్ అవ్వాలి, అందుకే వాటర్ యాడ్ చేసుకుంటున్నా. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్, సో ఇది కొంచెం సేపు మనకు కుక్ అవ్వాలి. సో చూద్దాం. ఎస్, ఇవన్నీ కూడా మనకి కుక్ అయిపోయాయి. ఓకే, ఇవి కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం, సో నేను చెప్పాను కదా మస్టర్డ్ గ్రీన్స్ కర్రీ అని, అంటే ఆవాలు. సో ముందుగానే నేను ఆవాల్ని పేస్ట్ చేసి ఉంచుకున్నా. సో ఆవాల పేస్ట్ని మనం యాడ్ చేసుకుందాం. అండ్ ఆ తర్వాత మనకి కొంచెం ఉప్పు, సో మన కర్రీకి సరిపడినంత వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు వాటర్ ఎక్కువ పోసుకొని అండ్ టొమాటోస్ కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటే మీకు గ్రేవీ అన్నది వచ్చేస్తుంది. కానీ ఇలా అయితే ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా, మనం ఆవాల పేస్ట్ వేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ కూడా పోయి మనకి కొంచెం గ్రేవీ టైప్ వచ్చింది. సో ఇది ఆఫ్ చేసుకుందాం. యా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన కొబ్బరి తురుము వేసుకుంటున్నాం. సో మనకి ఎక్కువ కొబ్బరి ఫ్లేవర్ కావాలి, నచ్చుతుంది అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కానీ చెప్పా కదా, ఏదైనా మరీ ఎక్కువ టేస్ట్ అయిపోతే ఆ కర్రీకి ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది. సో మనం తింటున్నప్పుడు మనకి అన్ని ఫ్లేవర్స్ తగలాలి కరెక్ట్గా. సో కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఎస్, రెడీ అయిపోయిందండి. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు కర్రీ కంప్లీట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు దోశతో టేస్ట్ చేద్దామా అని. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో మార్నింగ్ స్ప్రౌట్స్ తింటే కూడా చాలా మంచిది కదా, కాబట్టి మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. ఓకే, చూసారు కదా, మస్టర్డ్ గ్రీన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మస్టర్డ్ గ్రీన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు 1 కప్పు, ఉల్లిపాయ 1, వెల్లుల్లి 4, టొమాటో 2, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, ఆవాలు 3 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1 టీ స్పూన్. మస్టర్డ్ గ్రీన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని జీరా, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు, పసుపు, ఎండుమిర్చి, మొలకెత్తిన పెసలు, టొమాటోలు, కొంచెం నీళ్లు వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఆవాల పేస్ట్, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి తురుము పై నుంచి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మస్టర్డ్ గ్రీన్ కర్రీ రెడీ. మస్టర్డ్ గ్రీన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో ఇందులో మస్టర్డ్ యాడ్ చేసాం అండ్ గ్రీన్ గా స్ప్రౌట్స్ ఉన్నాయి. సో మస్టర్డ్ గ్రీన్ కర్రీ
చాలా బాగుంది. ఆవాలు అంటే మస్టర్డ్ పేస్ట్ యాడ్ చేసాం కదా, సో ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది దీనికి. ఎప్పుడు సీజనింగ్ లో తింటాం కానీ ఇలా కంప్లీట్ గా మస్టర్డ్ పేస్ట్ ని యూజ్ చేసి కర్రీ చేసాం కదా, కాబట్టి ఎక్కువగా మస్టర్డ్ ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ స్ప్రౌట్స్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. టొమాటో, మొత్తానికి ఇది ఒక కంప్లీట్ ఒక మంచి కర్రీ అని చెప్పొచ్చు. సో ఇది మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే. సో ఇది మీరు దోశలో ట్రై చేయొచ్చు, లేదా చపాతీలో, లేదా అలాగైనా తినేయచ్చు. ఎందుకంటే స్ప్రౌట్స్ ఎక్కువ యాడ్ చేసాం కదా, సో ఒక మీల్ తినేయచ్చు. అండ్ ఆవాలు ఇష్టం లేని వాళ్ళకి సో ఆవాలు పేస్ట్ యాడ్ చేసేటప్పుడు కొంచెం చూడండి, ఎందుకంటే లైట్ చేదొస్తుంది కదా, కాబట్టి మీరు కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత చూసుకొని యాడ్ చేసుకోండి. సో చూసారు కదండి, ఈ రోజు టేస్టీ అండ్ డెలిషియస్ 2 రెసిపీస్ నేర్చుకున్నారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డెలిషియస్ డిషెస్ తో మీ ముందు ఉంటుంది మీ ప్రియా. అంటిల్ దెన్, బై బై.